హలో గైస్, దిస్ ఈజ్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజుస్ హియర్. ఈరోజు మనం వీడియోలో అక్టోబర్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 2 సెషన్ చేస్తున్నాం సార్. నేను ఆల్రెడీ అక్టోబర్ కరెంట్ అఫైర్స్ 4 వీడియోస్, ఫోర్ వీక్స్ యొక్క కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసి ఉన్నాను. కింద డిస్క్రిప్షన్లో అండ్ కార్డ్స్లో కూడా ఉంటుంది, మీరు అవసరమైతే చూడండి. అవి చూసి ప్రాక్టీస్ బిట్స్ సెషన్లో పాల్గొంటే చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ప్రాక్టీస్ బిట్ సెషన్ పార్ట్ 1 కూడా చేసి ఉన్నాను. ఈ పార్ట్ 1 పార్ట్ 2 ఏంటి అంటే 2 వీక్స్ కరెంట్ అఫైర్స్ మీద ప్రాక్టీస్ బిట్స్ చేయడం జరిగింది. మీరు థియరీ బిట్స్ చూసిన తర్వాత ప్రాక్టీస్ బిట్ చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజు కెమిస్ట్రీ హబ్. ఓకేనండి. ప్రాక్టీస్ బిట్ సెషన్ అక్టోబర్ లాస్ట్ 2 వీక్స్లో చూసుకున్నట్లయితే యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్లో చూసినట్లయితే మీరు 4 ఆప్షన్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. విశాల్ శర్మ ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ యునెస్కో. ఓకేనండి. రీసెంట్గా 4th వీక్లో చెప్పి ఉన్నాను ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ బిట్ వచ్చేసి కింది వారిలో ఎవరి పదవీ కాలం 2021 ఆగస్ట్ 22 వరకు హోం కార్యదర్శిగా పొడిగించబడింది? ఓకేనండి. ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చున్నాను. ఆప్షన్ డి అజయ్ కుమార్ భల్లా యొక్క పదవీ కాలం పొడిగించడం జరిగింది. అందులో అంటే హోమ్ సెక్రటరీలో. ఓకేనండి. నెక్స్ట్ అదేవిధంగా కింద వారిలో ఎవరు వేగా బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డారు? ఓకే అండి. వేగా యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మనం గుర్తుపెట్టుకోవచ్చు కదా. 4 ఆప్షన్లో సురేష్ రైనా, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ. ఆన్సర్ వచ్చేసి రోహిత్ శర్మ, ఆప్షన్ డి. ఓకేనా. వేగా యొక్క బ్రాండ్ అంబాసిడర్ రోహిత్ శర్మ. అదేవిధంగా కింది వారిలో ఐబీఏ కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఐబీఏ న్యూ చైర్మన్ అని మనం చెప్పుకున్నాం కదా. ఎవరంటే రాజ్ కిరణ్ రాయ్. ఓకేనండి. ఈ సునీల్ దినేష్ కారా అనేవారు వైస్ చైర్మన్ అనుకోవచ్చు. సునీల్ మెహతా అనేవారు ఏమంటే డైరెక్టర్ అనుకోవచ్చు సార్. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్. సునీల్ మెహతా ఇస్ ద డైరెక్టర్. ఓకేనండి. మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కొత్త చైర్మన్ ఎవరంటే రాజ్ కిరణ్ రాయ్. వైస్ చైర్మన్ అంటే దినేష్ కారా. ఆల్రెడీ ప్రీవియస్ బిట్లో మనం డిస్కస్ చేసాం. సునీల్ మెహతా డైరెక్టర్ ఆఫ్ ఐబీఏ. ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఓకే. నెక్స్ట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్కు బ్రాండ్కు గ్లోబల్ అంబాసిడర్గా ఏ క్రీడా వ్యక్తిని నియమించింది? ఓకేనండి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్ అనేవారు ఎల్జీ ఎలక్ట్రానిక్స్కి బ్రాండ్ అంబాసిడర్గా. ఫార్ములా 1 రేసర్ అని మనకు తెలుసు కదండి. అదేవిధంగా అంతర్జాతీయ సౌర కూటమి అధ్యక్షుడిగా ఈ కింది దేశాల్లో ఏది ఎన్నుకోబడింది? ఓకేనండి. అధ్యక్షుడిగా ఈ కింది అధ్యక్షుడు భారతదేశం నుంచి అయితే ఉపాధ్యక్షుడు ఫ్రాన్స్ నుంచి కదా మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీక్లో 4th వీక్లో ఉంటుంది చూడండి సార్. అదేవిధంగా కింది వారిలో ఎవరు ఢిల్లీ మరియు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటే జైట్లీ యొక్క కొడుకు అయినటువంటి రోహన్ జైట్లీని నియమించడం జరిగింది కదా. ఆప్షన్ డి. ఓకే. కింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థలు 75వ వార్షికోత్సవం సందర్భంగా పిఎం మోడీ స్మారక నాణ్యాన్ని విడుదల చేయనున్నారు? ఓకేనండి. యుఎన్డిపి సంస్థ కదా 75 రూపాయల కాయిన్ని విడుదల చేయడం జరిగింది కదా ఆ రోజు. ఓకేనండి. సారీ, ఎఫ్ఏఓ సంస్థ, యుఎన్డిపి కాదండి. ఎఫ్ఏఓ సంస్థ కింద ఏ అంతర్జాతీయ సంస్థ అన్నప్పుడు ఎఫ్ఏఓ, యుఎన్డిపి కాదు. కింది దేశాల్లో ఏది ఆసియాలో 4వ అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది? 4 ఆసియా దేశాల్లో 4వది అంటే ఖచ్చితంగా మనం ఫస్ట్ 3లో ఉన్నాం కదా, మనమే అయ్యి ఉంటాం ఖచ్చితంగా. ఆప్షన్ డి ఇండియా. ఓకే, చూసారు కదా. అదేవిధంగా ఫస్ట్ ప్లేస్ వచ్చి యుఎస్, చైనా, జపాన్. ఓకేనండి. నెక్స్ట్ ప్రయాణికుల వాహనాల ఫైనాన్సింగ్ కోసం కింది బ్యాంకులతో టాటా మోటార్స్ భాగస్వామ్యం చేసుకుంది? ఓకే. హెచ్డిఎఫ్సి అనుకుంటా సార్, మ్యాక్సిమం అదే కదా ఫైనాన్సింగ్. బజాజ్ అంటాను. టాటా మోటార్స్ ఏ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుందంటే హెచ్డిఎఫ్సి. దేనికోసం అంటే వాహనాల ఫైనాన్సింగ్ కోసం. నెక్స్ట్ కింద వాటిలో ఏ బ్యాంకింగ్ వాట్సాప్తో సేవలను ప్రారంభించింది? ఓకేనండి. ఐ థింక్ ఐడిబిఐ. ఓకే, ఐడిబిఐ ఈజ్ ద ఆన్సర్ ఏ. ఓకే. వాట్సాప్ లింక్ ఏ బ్యాంక్తో లింక్ చేసుకుందంటే ఐడిబిఐ. అదేవిధంగా ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్ పదవి కాలం ఏ సంవత్సరం వరకు పొడిగించబడింది? ఎన్టీపీసీ గుర్దీప్ సింగ్ ఐ థింక్ 2025 వరకు పొడిగించబడడం జరిగింది.
ఓకేనా. భారత మరియు శ్రీలంక నావికాదళం నిర్మించవలసిన నౌకాదళ విన్యాసం పేరులోనే ఉంటుందండి. స్లిక్స్ ఉన్నది కదా. శ్రీలంక, ఇండియా, ఎక్స్ ఎస్ఎల్ ఆప్షన్ డీలో. అదేవిధంగా చంద్రునిపై మొదటి సెల్యులార్ నెట్వర్క్ నిర్మించడానికి ఈ కింది వాటిలో ఏ కంపెనీ నాసా ఎంపిక చేసింది? ఓకేనండి. సెల్యులార్ నెట్వర్క్ ఏది? నోకియా కదా. ఆప్షన్ డి నోకియా. అదేవిధంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు 24/7 సురక్షితమైన మరియు నాణ్యతమైన త్రాగునీరు అందించేందుకు ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? నోన్ పథకం కదా, సుజల్. ఆప్షన్ సి సుజల్. అదేవిధంగా వాయు కాలుష్యం అరికట్టడానికి అక్టోబర్ 15 నుండి ఏ నగరంలో డీజిల్ జనరేటర్ను డిపిసిసి నిషేధించింది అంటే ఖచ్చితంగా వాయు కాలుష్యానికి ఢిల్లీ కదా. ఢిల్లీలో నిషేధించిందని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ బిఎస్ఎస్ఎఫ్ నిర్వహించిన 2020 షేక్ రసీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ రైఫిల్ ఛాంపియన్షిప్లో కింది వాటిలో స్వర్ణం సాధించిన వారు ఎవరు? రజతం కూడా వచ్చింది, స్వర్ణం కూడా వచ్చింది. స్వర్ణం సాధించిన వారు ఎవరంటే వలరివన్. మన పేరు కూడా వెరైటీగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. వలరివన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఈ కింది తేదీల్లో ప్రపంచ విద్యార్థుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఓకేనండి, అక్టోబర్ 15 కదా. ఆన్సర్ బి. నెక్స్ట్, ఇటీవల కన్నుమూసిన ప్రదీప్ ఘోష్ ఏ రంగానికి చెందినవారు? ప్రదీప్ ఘోష్ అనగానే ఏం చెప్పాలి సార్? వాకలిస్ట్ కదా. ఆప్షన్ డి వాకలిస్ట్. తాజా గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం కింది దేశాల్లో ప్రపంచంలో బలమైన పాస్పోర్ట్ ఉన్నది ఏది? బలమైన పాస్పోర్ట్ అనగానే ఏం చెప్పొచ్చు సార్? తాజా ఇండెక్స్లో బలమైన పాస్పోర్ట్ ఉన్నది ఏది అంటే మనం ఫ్రాన్స్. ఆప్షన్ ఏ ఇస్ ద ఫ్రాన్స్ రైట్ ఆన్సర్. అదేవిధంగా సెల్లో గ్రూప్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులు అయ్యారంటే ఆప్షన్ సి అమితాబ్ బచ్చన్. చూసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా డెన్మార్క్ ఓపెన్లో ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ కింద వాటిలో ఎవరు సాధించారంటే డెన్మార్క్ ఓపెన్ అనగానే మన బ్యాడ్మింటన్ గుర్తుకు రావాలి. అందులో ఎవరు అంటే నొజోమి ఒకుహరా పేరు కూడా తెలుసుకున్నాం కదా. థర్డ్ వీక్లో ఉంది. నొజోమి ఒకుహరా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వరల్డ్ అథ్లెటిక్స్ ఆఫ్ మారథాన్ ఛాంపియన్షిప్లో గినియా 2020కి అంబాసిడర్గా కింది వారిలో ఎవరు ఎంపికయ్యారు అంటే డీటా కదా. డీటా కాన్స్టంటీనా డీటా. ఓకే. నెక్స్ట్, అస్సాంలో మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ని ఎవరు పునాది రాయి వేశారు? నితిన్ గడ్కరీ. ఆప్షన్ సి నితిన్ గడ్కరీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఓపెన్ చేశారు కదా. అదేవిధంగా పన్నులు చెల్లించడానికి ముఖ గుర్తింపును ఉపయోగించిన మొదటి దేశం సింగపూర్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థంబ్నెయిల్ కదండి మంది. ఓకేనా. సింగపూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదే కటిబుహు పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే అస్సాం కదండి. ఆప్షన్ బి అస్సాం. అదేవిధంగా కింది రాష్ట్రాల నుండి ఏ ముగ్గురు విద్యార్థులు అభివృద్ధి చేసిన నానోపగ్రహాన్ని ఉపకక్షలు ప్రవేశపెట్టడానికి నాసా సిద్ధంగా ఉంది? ఏ రాష్ట్రం అంటే మనం ఖచ్చితంగా తమిళనాడు. ఓకే. తమిళనాడు నుంచి ముగ్గురు విద్యార్థులు. 10 మంది ప్రయాణికులు కూర్చున్న సామర్థ్యం వాటర్ ట్యాక్సీ సేవను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు అంటే కేరళ. వాటర్ ట్యాక్సీ అనగానే కేరళ గుర్తుకు రావాలి. అది. నెక్స్ట్, పార్లే అగ్రెసివ్ బీ ఫిజ్ తన బ్రాండ్ అంబాసిడర్ కింది వాటిలో ఎవరు ఉన్నారు అంటే ప్రియాంక చోప్రా. ఓకే. బ్రాండ్ బీ ఫిజ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ప్రియాంక చోప్రా. అదే ఇంకా పెప్సికో గ్రీన్ ఫీల్డ్ బంగాళదుంప చిప్స్ ఉత్పత్తి యూనిట్ను 814 కోట్లతో ఎక్కడ ఏర్పాటు చేయాలని చూస్తుంది? ఓకే. ఉత్తరప్రదేశ్. ఓకే. ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. సఖీ వన్ స్టాప్ సర్వీస్ సెంటర్ మహిళల కోసం ఏ రాష్ట్రం వారు యూనిట్ అండ్ టెరిటరీ ప్రారంభించింది? యూనిట్ అయినటువంటి జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ ఏ జమ్మూ కాశ్మీర్. ఓకే. కోవిడ్-19 కారణంగా ఇటీవల కౌముడి ఉంచి కనుమూశారు. ఈమెను ఏ విధంగా పిలిచేవారు? నైటింగేల్ ఆఫ్ గుజరాత్. ఆప్షన్ బి. ఓకే. రైట్ ఆన్సర్ బి ఆన్సర్. నెక్స్ట్, ఇటీవల కనుమూసిన అంకితం అచ్యుతన్ నంబుతూరి ఈయన ఏ రంగానికి చెందినవారు అంటే నంబుతూరి అంటే పోయిట్. ఆప్షన్ సి పోయిట్. అదేవిధంగా అతిపెద్ద జింక్ స్మెల్టర్ ప్రాజెక్టు దోసవాడలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే గుజరాత్ జింక్ స్మెల్టర్ ప్రాజెక్టు గుజరాత్. అదేవిధంగా గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే ఏ రోజున పాటిస్తారంటే అక్టోబర్ 15. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అక్టోబర్ 15. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే హ్యాండ్ హైజీన్ ఫర్ ఆల్. నెక్స్ట్, తన 91వ ఏట కట్టువలు కనుమూసిన భాను అతయ్య ఒక ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్. ఆప్షన్ డి కాస్ట్యూమ్ డిజైనర్. భాను అతయ్య ఇస్ ద కాస్ట్యూమ్ డిజైనర్. నెక్స్ట్, ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 జరిగే అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ విమెన్. ఓకే. వాటి యొక్క థీమ్ ఏంటి అడిగాడు సార్.
చూడండి. ఆప్షన్ డి బిల్డింగ్ రూరల్ విమెన్ రెసిడెన్స్ ఇన్ ద వేక్ ఆఫ్ కోవిడ్-19. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇటీవల బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో కారు మరియు బైక్ బీమాను ఏ సంస్థ ప్రారంభించిందంటే ఆప్షన్ బి ఫోన్పే సంస్థ. భారత్ పే కాదు, ఫోన్పే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ప్రపంచ ఆహార దినోత్సవం వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు అంటే October 16, ఆప్షన్ సి. అదేవిధంగా కింది వాటిలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వి ష్రాంక్ ద డ్రాగన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటే ఐ థింక్ ఆప్షన్ సి ప్రదీప్ గుహ. ఓకే. నెక్స్ట్, రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఐ థింక్ ఉత్తరప్రదేశ్లో ప్రతి పోలీస్ మహిళా హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తుంది. అదేవిధంగా స్థానిక చేతివారు, హస్తకళాకారులు, చేనేత కార్మికులు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు చేర్చుకోవడానికి ఒక వేదికను అందించడానికి ఏ సంస్థతో J&K ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఐ థింక్ ఫ్లిప్కార్ట్. ఆప్షన్ డి ఫ్లిప్కార్ట్. ఓకే. నెక్స్ట్, రాజస్థాన్లో పాడి రైతుల కోసం స్టెలాప్స్ ప్రారంభించిన యాప్ వేరు మూపే. ఆప్షన్ సి మూపే. అదేవిధంగా పేదరిక నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం October 17. ఆప్షన్ సి October 17 ఈజ్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎరాడికేషన్ ఆఫ్ పావర్టీ. అదేవిధంగా ఇటీవల విడుదలైన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంక్ 94. ఆప్షన్ డి 94. అదేవిధంగా చాద్ కంట్రీ లాస్ట్లో ఉంది సార్ 107. ఇవన్నీ కూడా మన పొరుగు దేశాలు అనుకోవచ్చు. పాకిస్తాన్కు గుర్తుపెట్టుకోండి 88, బంగ్లాదేశ్ 75, ఇండోనేషియా 70, నేపాల్ 73. లాస్ట్ ప్లేస్ వచ్చేసి చాద్ 107. నెక్స్ట్, కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరు అంటే సిన్హా, యశ్వర్ధన్ కే సిన్హా. ఓకే. నెక్స్ట్, సార్ మానికో రిపబ్లిక్ తదుపరి రాయబారిగా కింద దౌత్యవేత్తలో ఎవరు నియమించబడ్డారు అంటే ఐ థింక్ నీనా మల్హోత్రా సాన్ మారికో రిపబ్లిక్ యొక్క తదుపరి రాయబారి. నెక్స్ట్, 27 October 2020 హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క కొత్త సిఇఓ మరియు ఎండీగా ఎవరు నియమించారంటే శశిధర్ జగదీశన్. ఆప్షన్ 1 శశిధర్ జగదీశన్. డాక్టర్ ట్రస్ట్ ఏ క్రికెట్ తన బ్రాండ్ అంబాసిడర్ నిర్మించిందంటే రోహిత్ శర్మ. అన్డౌటబుల్లీ రోహిత్ శర్మ కదా డాక్టర్ ట్రస్ట్. ఆప్షన్ 1. అదేవిధంగా హిమాలయాల్లో మంచు చిరుతపులు మరియు ఇతర వన్యప్రాణులను రక్షించడానికి మరియు పరిరక్షించడానికి కింది తేదీల్లో ప్రపంచ మంచు చిరుతపుల దినోత్సవం ఏది అంటే October 23. ఓకే. October 23. సోలమన్ దీవులు భారత కమిషనర్కి ఎవరు ఎంపికయ్యారు అంటే ఆప్షన్ సుశీల్ కుమార్ సింఘాల్. ఆప్షన్ ఏ సుశీల్ కుమార్ సింఘాల్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన విజయవంతంగా అమలు చేయడంలో దేశంలోని 30 జిల్లాల్లో కింద జిల్లాల్లో ఏది అగ్రస్థానంలో నిలిచిందంటే మండి. ఆప్షన్ బి మండి. నెక్స్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి అధిక నాణ్యత గల ఖాదీ ఫ్యాబ్రిక్ పాదరక్షలు ఎవరు ధరించారంటే నితిన్ గడ్కరీ. ఆప్షన్ సి. అదేవిధంగా ఫోర్బ్స్ యొక్క ఉత్తమ బెస్ట్ ఎంప్లాయర్ 2020లో కింద కంపెనీలో ఏది భారత పిఎస్యులో మొదటి స్థానంలో ఉందంటే ఎన్టీపీసీ. ఆప్షన్ డి ఎన్టీపీసీ. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఈ కిందేదిలో జరుపుకుంటారు. ఐక్యరాజ్య సమితి అనగానే October 24. నెక్స్ట్, కింది దేశాల్లో ఏది IMFలో చేరి సంస్థ యొక్క 190వ సభ్యునిగా మారింది అంటే అండోరా ఈజ్ ద 190వ సభ్యునిగా మారింది. నెక్స్ట్, నాటో కూటమి ఏ దేశంలో కొత్త అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తుందంటే జర్మనీ. ఆప్షన్ డి జర్మనీ. ఓకే. నెక్స్ట్, ప్రపంచ పోలియో దినోత్సవం వరల్డ్ పోలియో డే యొక్క థీమ్ ఏమిటి? 2020 యొక్క థీమ్ ఏంటి? ఓకే. ఏ విన్ అగెన్స్ట్ పోలియో ఈజ్ ఏ విన్ ఫర్ ఏ గ్లోబల్ హెల్త్. ఓకే. ఈ కింది దేశాల్లో February 2021 వరకు గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్డాగ్ FATF యొక్క గ్రే జాబితాలో ఉంటాయి. ఏ దేశాలు గ్రే జాబితాలో ఉంటాయంటే థింక్ పాకిస్తాన్. ఈ ధర్తి జియో పోర్టల్ కింది వాటిలో ఎవరు ప్రారంభించారు? హర్దీప్ సింగ్ పూరి. ఈ పోర్టల్ను స్టార్ట్ చేసిన వ్యక్తి దీప్ సింగ్ పూరి. ఆప్షన్ డి. ట్రక్ డ్రైవర్లు ఫ్లీట్ కార్డులను రీఛార్జ్ చేయడానికి ఏ బ్యాంకుతో BBC ఒప్పందం కుదుర్చుకుందంటే ఈ ఫ్లీట్ కార్డులు ఏంటంటే
ట్రావెలింగ్లో మనం పెద్ద పెద్ద ట్రాఫిక్ అయిపోకుండా ఆ చలానాలు తీసుకోవడానికి డైరెక్ట్గా రీఛార్జ్ చేయడానికి ఏ బ్యాంక్తో బీపీసీఎల్ ఒప్పందం గుర్తుంచుకుందంటే ఐ థింక్ ఫినో పేమెంట్ బ్యాంక్. కిసాన్ సూర్యోదయ సహా 3 ప్రాజెక్టులు సీఎం నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే గుజరాత్. ఓకే, అన్నీ గుజరాతే. నెక్స్ట్, భారతదేశంలో డిజిటల్ ఫస్ట్ ప్రోగ్రామ్ విస్తరించడానికి మాస్టర్ కార్డ్ ఏ సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉంది అంటే మాస్టర్ కార్డ్ లోనార్ అట్లాంటిస్ కదా, సారీ. నెక్స్ట్, 1984 నుండి నైట్ ఆఫ్ ద రెస్ట్లెస్ స్పిరిట్స్ స్టోరీస్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? సర్బీత్ సింగ్. యానిమేషన్ యొక్క కళ మరియు సాంకేతికతను జరుపుకోవడానికి ఏదైతే అంతర్జాతీయ యానిమేషన్ దినోత్సవంగా జరుపుకుంటారు? యానిమేషన్ డే October 28. ఓకే. నెక్స్ట్, కస్టమ్స్ డేటా ఎలక్ట్రానిక్ మార్పిడి కోసం ఇండియా పోస్ట్ ఏ రాష్ట్రం ఈ యొక్క పోస్టుల సేవతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆబ్వియస్లీ యుఎస్. ఆప్షన్ సి యుఎస్. బాసెల్ 3 కంప్లైంట్ బాండ్లను జారీ చేయడం ద్వారా ఈ కింది బ్యాంకుల్లో 5,000 కోట్ల రూపాయలు సేకరించారు అంటే ఏ బ్యాంకులు అంటే ఎస్బీఐ. మాకు బాసెల్ 3 కంప్లైంట్ బాండ్లు అంటే ఎస్బీఐ. నెక్స్ట్, రివార్డ్ ప్రోగ్రామ్ కోసం కింది వాటిలో ఏది ఎన్పిసిఐతో ఒప్పందం కుదుర్చుకుందంటే ఐ థింక్ ఎస్విసి బ్యాంక్ రివార్డ్ ప్రోగ్రామ్ కోసం ఎన్పిసిఐతో ఒప్పందం కుదుర్చుకుంది. 2050 నాటికి సున్నా కార్బన్ ఉద్గారణ సాధిస్తామని కింది దేశాల్లో ఏది పేర్కొంది అంటే జపాన్ పేర్కొంది. నెక్స్ట్, కింది వాటిలో ఏది డిజిటల్ బంగారాన్ని తన ప్లాట్ఫామ్లో విడుదల చేసింది? డిజిటల్ బంగారం అనగానే భారత్ పే సంస్థ తన డిజిటల్ బంగారంని తన ప్లాట్ఫామ్లో విడుదల చేసింది. ఏపీఎల్ క్రికెట్ తరహాలో నగరాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి విడిపించేందుకు ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ ప్రీమియర్ లీగ్ పీపీఎల్ టోర్నమెంట్ ఏ నగరంలో జరగనుంది? ఇండోర్లో జరుగుతుంది. ఆప్షన్ సి. అదేందుకు 1,00,000 మంది మహిళలను డిజిటల్ నైపుణ్యం సాధికారపరచడానికి కింది వాటిలో ఏది ఎన్ఎస్డిసితో కలిసి పనిచేసిందంటే ఐ థింక్ మైక్రోసాఫ్ట్. ఓకే. కింది రాష్ట్రాల్లో యూటీలో భూమిని కొనుగోలు చేయడానికి అనుమతించే కొత్త చట్టాలను కేంద్రం తెలియజేసింది అంటే జమ్మూ కాశ్మీర్. అదేవిధంగా ఈ కింది బ్యాంకుల్లో వరుసగా 12వ సంవత్సరం ఆసియన్ సేఫెస్ట్ బ్యాంక్గా ఏది పేర్కొనబడిందంటే డిబిఎస్ బ్యాంక్. సేఫెస్ట్ బ్యాంక్ ఇస్ డిబిఎస్ బ్యాంక్. నెక్స్ట్, రాష్ట్రీయ ఏకతా దివాస్ జాతీయ ఐక్య దినోత్సవం ఐరన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏ తేదీని జరుపుకుంటారంటే October 31. ఓకే, ఆప్షన్ ఏ October 31. ఇలా 1 నుండి 70లోకి వచ్చిన రేటు కూరగాయలతో నెలధర నిర్ణయించిన దేశంలో కింది రాష్ట్రాల్లో ఏది మొదటిది అంటే కేరళ. ఫస్ట్ రాష్ట్రం ఏంటంటే కేరళ. నెక్స్ట్, ప్రపంచ పట్టణీకరణ అంతర్జాతీయ సమాజ ఆసక్తిని ప్రోత్సహించడానికి ఏ తేదీన ప్రపంచ నగరాల దినోత్సవంగా ప్రకటించిందంటే వరల్డ్ సిటీస్ డే. ఎప్పుడు అంటే అగైన్ October 31. వరల్డ్ సిటీస్ డే ఇస్ ద 31. విద్యార్థుల స్కాలర్షిప్లు కులాంతర వివాహం ప్రోత్సహించడం కోసం వెబ్ పోర్టల్ను ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి ప్రారంభించారు అంటే ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఓకే. నెక్స్ట్, కింది వాటిలో ఎవరు మరణాంతరం IIFBC జీవ పురస్కారాన్ని అంటే ఓంపురి మరణాంతరం. నెక్స్ట్, కరోనా వైరస్ ప్రపంచంలో మొట్టమొదటి సంటూన్ పుస్తకం బై కరోనా కింది వాటిలో ఎవరు రాశారంటే ప్రదీప్ శ్రీవాస్తవ గారు రాశారు. 14 ఆసియా చలనచిత్ర అవార్డుల్లో ఈ కింది చిత్రాల్లో ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ గెలుచుకునేది ఎవరు? గల్లీ బాయ్. రైట్ ఆన్సర్. కింది వాటిలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ దినోత్సవం October 29. ఓకే. మాస్క్ ధరించిన ప్రజలకు ఎటువంటి సేవ అందించరాదని ఏ దేశం నిర్ణయించింది? ఇక్కడికి వచ్చాం కదా మన తమ్ముళ్ళలో, ఇది బంగ్లాదేశ్ అనమాట. బంగ్లాదేశ్లో మాస్క్ లేకపోతే వాళ్ళకి ఆ సభ్యునికి ఎటువంటి కూడా మనకి సౌకర్యాలు ప్రభుత్వం నుంచి ఏ సౌకర్యాలు రావన్నమాట. ఏ దేశం అంటే బంగ్లాదేశ్. ఓకేనండి. ఇది టోటల్ మన అక్టోబర్ టోటల్ కరెంట్ అఫైర్స్ విత్ ఇట్స్ ప్రాక్టీస్ బిట్స్. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.